రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున గ్రామదేవతను ఏ ప్రకారంగా ఆవాహనం చేసుకోవచ్చు మరియు గ్రామదేవత యొక్క సిద్ధిని ఏ ప్రకారంగా చేసుకోవాలో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. అలాగే సిద్ధి అనంతరము గ్రామదేవత యొక్క మంత్ర ప్రయోగం ద్వారా షట్కర్మలు ఏ ప్రకారంగా చేయవచ్చో ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఆఖరి వరకు ఈ వీడియో అనేది చూడండి. ఈ యొక్క అనుష్ఠానం అనేది 21 రోజులు ఉంటుంది. గ్రామదేవత యొక్క సిద్ధి పొందడానికి సాధకుడు 21 రోజులు అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఈ 21 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో సాధకుడు పవిత్రమైన భావనతో అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి గ్రామదేవత యొక్క ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ఈ అనుష్ఠానం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ అనుష్ఠానం అనేది పౌర్ణమి రోజున ప్రారంభించాలి. సాధకుడు ప్రతిరోజు కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత తలస్నానం చేసి పవిత్రమైన అవస్థలో ఆ సాధకుడు ఉండే చోట ఏదైతే గ్రామదేవత యొక్క గుడి ఉంటుందో అక్కడికి వెళ్ళి అయినంత వరకు ఆ గుడిని శుద్ధీకరణ చేసి తదుపరి ఒక పంచముఖ దీపం అనేది ఆ యొక్క అమ్మవారికి ఎదురుగా ఆ గుడి ప్రాంగణంలో వెలిగించాలి. ఆ యొక్క దీపంలో నువ్వుల నూనె వేసి 5 బత్తులు పెట్టి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. ఆ తర్వాత 2 అగరబత్తులు వెలిగించి ఒక కొబ్బరికాయ మరియు ఒక నిమ్మకాయ బలి సమర్పణ చేసి ఒక పుష్పమాల అమ్మవారికి సమర్పించి 5 ఇలాచీలు 5 లవంగాలు మరియు 5 బత్తీసలు ఆ అమ్మవారికి చక్కగా అక్కడ సమర్పించుకొని ఆ తర్వాత మొదటి రోజు అక్కడ ప్రార్థన చేసుకొని, అమ్మ నేను మీ యొక్క మంత్రసిద్ధి కొరకై ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించబోతున్నాను అని మీ యొక్క మనసులోని ఏదైతే ఉద్దేశం ఉందో ఏ ఉద్దేశంతో ఈ అనుష్ఠానం అనేది చేయబోతున్నారో అది చెప్పుకొని ఆ తర్వాత మీరు మంత్రజపం చేయవలసి ఉంటుంది. మంత్రజపం చేసే విధానం అనేది రోజు కూడా మూల మంత్రాన్ని 3 మాలలు జపించాలి. మూల మంత్రానికి ముందర గణపతి మంత్రం, పంచాక్షరి మంత్రం జపించి ఒకవేళ మీకు గురుమంత్ర సిద్ధి ఉన్నట్లయితే ఆ గురుమంత్రాన్ని జపించి ఒక మాల, ఆ తర్వాత మూల మంత్రాన్ని 3 మాలలు జపించాలి. ఈ ప్రకారంగా 21 రోజులు అనుష్ఠానం చేయాలి. ఈ 21 రోజులు కూడా ముఖ్యంగా మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలలో ప్రథమమైనది ఏమిటంటే మీరు నదులు కానీ కాలువలు కానీ దాటకూడదు. దాదాపుగా 21 రోజులు మీరు గ్రామంలోనే ఉండేందుకు ప్రయత్నం చేయాలి. గ్రామం దాటి వెళ్ళకూడదు. దాంతోపాటుగా సాధన కాలంలో మీరు చెప్పులు ధరించకూడదు. 21 రోజులు కూడా చెప్పులు ధరించకూడదు. కొన్ని నియమాలు ఉంటాయి కఠోరంగానే. అలా ఆ నియమాలను పాటిస్తేనే మీకు మంత్రసిద్ధి, అమ్మవారి ఆశీర్వాదం అనేది కలిగే అవకాశం ఉంటుంది. సాధన కాలంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. జపం కొరకు ఎర్రచందనమాల లేదా రక్త చందనమాల అనేది ఉంటుంది. అవి ప్రాణప్రతిష్ఠ చేయబడినవి ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఈ మంత్రాలను జపించాలి. ఆసనం కూడా ఎరుపు రంగు ఉండాలి. దిశ తూర్పు ఉంటుంది. అలాగే మీ యొక్క గ్రామదేవత గుడి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అమ్మవారికి అపోజిట్గా మీరు కూర్చొని ఈ మంత్రజపం చేయవచ్చు. అలాగే గుర్తుపెట్టుకోండి, 21 రోజులు కూడా రోజు మీరు దీపాన్ని వెలిగించాలి, ధూపాన్ని వెలిగించాలి. అలాగే మీరు మంత్రజపం అనేది కూడా చెయ్యాలి. నేను చెప్పిన ఏవైతే ఇలాచీ, లవంగం 5 ఉంటాయి కదా, అవి మళ్ళీ బత్తీసలు అని చెప్పాము, కొబ్బరికాయ, నిమ్మకాయ అని చెప్పాము కదా, ఇవి మొదటి రోజు ఆఖరి రోజు మీరు అమ్మవారికి సమర్పించుకోవాలి. అలాగే పుష్పమాల కూడా ఆఖరి రోజు అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇది ఏదైతే మూల మంత్రం ఉందో ఈ మూల మంత్రాన్ని రోజు 3 మాలలు అనేవి ఖచ్చితంగా జపించాలి గుడి ప్రాంగణంలో. సాధ్యమైతేనే ఇది చెయ్యాలి. సాధ్యం కాకపోతే ఈ సాధన అనేది మీరు చేయలేరు. ఖచ్చితంగా గ్రామదేవత యొక్క ఆవాహనం చేయాలి అనుకుంటే, ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది ఆ అమ్మవారిని మీ ఇంటికి ఆవాహనం చేసుకొని
మీ ఇంటికి రక్షణగా మీ సర్వకార్యాలలో కూడా విజయప్రాప్తిని పొందేందుకు అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి అనుకుంటే మీరు ఈ ప్రయోగం చేయాలి. ఈ అనుష్ఠానంలో మీకు చాలా రకాల భయంకరమైన కళలు, అనుభవాలు, రకరకాల పీడకలలు కూడా పడతాయి. అలాగే జప సమయంలో కూడా చాలా ఆటంకాలు, ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా మీ గ్రామంలో ఏకాంతంగా ఏదైనా గ్రామదేవత గుడి ఉంటే ఆ ప్రాంతంలో వెళ్ళి మీరు ఈ అనుష్ఠానం అనేది చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా జనసంచారం ఉండే గుడి ప్రాంగణానికి వెళ్ళినట్లయితే దాదాపుగా అక్కడ మీకు చాలా రకాల ఆటంకాలు, ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ముందు అనుకూలమైన వాతావరణం అనేది ఉందో లేదో చూసుకోండి. ఈ ప్రకారంగా రోజు మీరు గుడికి వెళ్ళి మంత్రజపం చేయాలి. అలాగే సాధన కాలంలో మీరు పూర్తిగా సాత్విక ఆహారం తినాలి. రోజుకి 2 పూటలు మాత్రమే భోజనం చేయాలి. అయినంత వరకు మీరు నేలపైనే పడుకోవాలి. సాధ్యమైనంత వరకు మీరు నేలపైనే పడుకోవాలి. అలాగే గుర్తుపెట్టుకోండి, సాధన కాలంలో ఎక్కువగా మాట్లాడకూడదు, మౌనాన్ని పాటించాలి. ఈ ప్రకారంగా గనక మీరు 21 రోజులు అనుష్ఠానం చేస్తే మీకు 100% మంత్రసిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. 21 రోజుల మంత్రానుష్ఠానం అయిన తర్వాత 22వ రోజు ఏం చేయాలంటే ఆ యొక్క గుడి ప్రాంగణంలో పెట్టిన పంచముఖ దీపం ఏదైతే ఉందో అది మరియు అన్య సామాగ్రి అనేది తీసుకొని అన్య సామాగ్రి మొత్తం జల ప్రవాహితం చేసి ఆ పంచముఖ దీపం ఏదైతే ఉందో అది ఇంటికి తీసుకురావాలి. ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటి చుట్టూ ప్రాంగణంలో ఏదైనా మంచి పరిశుభ్రమైన ప్రాంతం ఉంటే అక్కడ చిన్న ఇటుకలతో చిన్న ఒక గుడిలాగా సిద్ధం చేసుకుని అందులో ఆ దీపాన్ని మీరు 22వ రోజు సూర్యాస్తమయ సమయంలో ప్రజ్వలితం చేయాలి. అలాగే ప్రజ్వలితం చేసిన తర్వాత అగరబత్తులు వెలిగించి కొన్ని పువ్వులను సమర్పితం చేసుకొని ఒక నిమ్మకాయ, ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేయాలి. ఈ ప్రకారంగా చేసిన మరుక్షణం గ్రామదేవత యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మీపై, మీ ఇంటిపై ఉండడం జరుగుతుంది. అలాగే ఈ ప్రకారంగా మీరు ఆవాహనం చేసిన తర్వాత మీరు అమ్మవారి మంత్ర ప్రయోగం ద్వారా ఏదైనా షట్కర్మ చేయాలి అనుకుంటే మీరు అమ్మవారి దగ్గర అదే ప్రాంగణంలో కూర్చొని ఏదైతే మీరు సాధన కాలంలో వినియోగించిన జపమాల ఉంటుందో ఆ జపమాలతో ఒక మాల జపించి మంత్రాన్ని, మూలమంత్రాన్ని, తదుపరి మీ కార్యాన్ని ఆ యొక్క దీపం ముందు కూర్చొని చక్కగా అమ్మవారిని ధ్యానిస్తూ ఆ కార్యం గురించి చెప్పుకోవాలి. మీ కార్యం అనేది ధర్మబద్ధమైంది, న్యాయబద్ధమైంది, ఎవరికి అపాయం చేయకుండా మంచి ఉద్దేశంతో ఏదైనా మీరు కార్యం అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ కార్యం అనేది విజయవంతం అవుతుంది. ఇలాంటి ప్రయోగాలు మీరు చాలా చేసుకోవచ్చు మంత్రసిద్ధి తర్వాత. కానీ గుర్తుపెట్టుకోండి, అహితమైన కార్యాలకు ఈ మంత్రాన్ని వినియోగించకూడదు. అలాగే ఈ గ్రామదేవత మంత్రసిద్ధి ఉండడం ద్వారా మీకు మరో లాభం ఏంటంటే మీ పైన మీరుండే గ్రామంలో ఎవరైనా చేతబడి లేదంటే ఏదైనా క్షుద్ర పూజలు మీ పైన చేసినా ప్రయోగించినా అవి మీపై చెల్లవు. మీకు ఎలాంటి అపాయం కూడా కలగదు. సాక్షాత్తు గ్రామదేవత మీకు రక్షణగా, మీ ఇంటికి రక్షణగా ఉండడం జరుగుతుంది. అలాగే వేరే ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఏవైనా ప్రయోగాలు మీపైన చేతబడి ప్రయోగాలు జరిగినా కూడా అవి కూడా వాటి ప్రభావం చూపు. గ్రామదేవత మీకు రక్షణగా ఉండడం వల్ల ఆ అన్య శక్తులు, ఏవైతే దుష్ట శక్తులు ఉంటాయో అవి మీ ఇంట్లో ప్రవేశించలేవు. ఈ యొక్క విద్య ద్వారా సాధకుడు తన స్వీయ రక్షణ చేసుకోగలుగుతాడు, కుటుంబ రక్షణ చేయగలుగుతాడు, మరియు ఇతరులకు కూడా ఏవైనా సమస్యలు ఉంటే షట్కర్మల ప్రయోగాలు కూడా చేయగలుగుతాడు. ఈ యొక్క మంత్రానుష్ఠానం మా ఆధ్వర్యంలో ఎవరైతే చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి. సాధన యొక్క పూర్తి విధి విధానాలు కూడా వివరించి అనుష్ఠానం చేపించడం జరుగుతుంది. జై మా కాళీ.